హలో గైస్, కమింగ్ టు మై నెక్స్ట్ వ్లాగ్. మా హస్బెండ్ అయితే మార్నింగే 6 కల్లా నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని చెప్పారండి. నేను కుకింగ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను, లంచ్ బాక్స్ ప్రిపరేషన్. దాంట్లో భాగంగా ఈరోజు అయితే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే కుక్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి తోడు ఒక ఫ్రై ఉంటే బాగుంటుంది కదా. మనకి రెండు లేనిదే ముద్ద దిగదు అన్నట్టు స్టేజ్లో తయారైపోయింది మా లైఫ్ స్టైల్. కాలీఫ్లవర్ టమాటాకి కర్రీకి ముందు ఆనియన్స్ అయితే కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం ఉప్పు వేసేస్తే కొంచెం ఫ్రై అనేది తొందరగా అయిపోతుంది కాబట్టి నేను తొందరగా చేసేస్తున్నాను. మూత పెట్టేసి అయితే రిమైనింగ్ పనులు అయితే చూసుకుంటాను, టైం వేస్ట్ అయితే అవ్వదు కదా. ఈలోపు లిడ్ అయితే క్లోజ్ చేసేసి నేను కాలీఫ్లవర్ కట్ చేయడం స్టార్ట్ చేశాను. కాలీఫ్లవర్ అనేది మరీ చిన్న చిన్న పీసులుగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేస్తామని ఎప్పుడు ఇట్లాగే చేస్తాను. దానికి తోడు కొంచెం ఒక 3 టమాటాస్ అయితే తీసుకున్నాను. టమాటాస్ మధ్యలో పచ్చి పచ్చిగా ఉంటాయి కదండి, అది పచ్చిదైతే తీసేస్తాను. ఎందుకంటే ఎవరో అన్నారు మరి నాతో, కాన్స్టిపేషన్ వస్తుంది ఇట్లా అని చెప్పి. అలాగే ఆనియన్స్ కూడా తీసేయాలంట. అందుకని అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయి మధ్యలో మాత్రం తీసేస్తాను, ఆనియన్స్కి కానీ టమాటాలకు కానీ ఆ పచ్చి పచ్చి థింగ్స్ అనేది. ఈలోపు కొంచెం కుక్ అయిన కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఆనియన్స్, దాంట్లోకి కడిగేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అయితే వేసేసి కొంచెం అటు ఇటుగా తిప్పేసేసి మూత పెట్టేయాలి. మా హస్బెండ్ టిఫిన్ చేయరండి, ఎర్లీ మార్నింగే టిఫిన్ చేయాలంటే కష్టం కదా. కొంచెం అదొక రకమైన వికారం సెన్సేషన్ వస్తుంది ఎవరికైనా సరే, మాకైతే అట్లనే ఉంటుంది. అందుకని కొంచెం 2 ఎగ్స్ అయితే బాయిల్ చేశాను, మరీ ఎంప్టీ స్టమక్తో వెళ్ళకుండా. రైస్ అయితే పెట్టేశాను తను ఒక్కడికే. మిగిలిన వాళ్ళందరూ మా రిలేటివ్స్ అది వచ్చారు కదా, ఇంకా దాని తర్వాత లేట్గా పెట్టచ్చులే, మరీ వేడి తగ్గిపోతుంది కదా ఇప్పుడే వండేస్తే అని చెప్పి తను ఒక్కరికే డైరెక్ట్ రైస్ పెట్టాను. ఆ డైరెక్ట్ రైస్ కూడా మనం ఏం చేయాలంటే ఒక కప్ రైస్ అయితే 3 గ్లాసెస్ వాటర్ పోయాలి, కొంచెం ఎక్కువ పోయాలి డైరెక్ట్గా వండేటట్టు అయితే. దీని తర్వాత పాలైతే మరగబెడుతున్నాను కాఫీ కోసం అని చెప్పి. ఈలోపు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూస్తే ఇవి కాలీఫ్లవర్ అయితే కాసేపు మగ్గిపోయాయి, హాఫ్ కుక్ అయితే అయిపోయాయి. దాని తర్వాత దాంట్లో టమాటాలు వేసేసి లిడ్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఎగ్స్ అయితే షెల్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. మా హస్బెండ్కి ఇవ్వాలి కదా, తనేమో ల్యాప్టాప్ దగ్గర కూర్చుని ఉన్నారు, లాగిన్ అయ్యి మళ్ళీ 6:30 అట్లా బయలుదేరిపోతాను అన్న వాళ్ళు కూర్చున్నారు. ఈలోపు అయితే నేను ప్రిపరేషన్ చేస్తున్నాను. కొంచెం కారం వేసేసి ఉప్పు వేసేసి దానిలో కొంచెం వాటర్ పోసేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేస్తే అది ఒక పక్కన మగ్గుతూనే ఉంటుంది కర్రీ అనేది. దీని తర్వాత ఇంకోటి చేస్తానని చెప్పాను కదా, క్యారెట్ ఫ్రై. క్యారెట్స్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఎప్పుడు పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి క్యారెట్ ఫ్రైకి అయితే రెడీ చేసుకుంటున్నాను. క్యారెట్ ఫ్రై పిల్లలకి కానీ మనకి కానీ చాలా మంచిది. 1 వీక్లో ఒకసారైనా సరే క్యారెట్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, కర్రీ అయితే కొంచెం బబుల్ వస్తుంది, ఉడక పట్టేసింది. దాని తర్వాత ఇదిగోండి క్యారెట్స్ అయితే కట్ చేస్తున్నాను. కొంచెం క్యారెట్ కటింగ్ అయితే కొంచెం టైం పడుతుంది, కానీ నాకు కటింగ్ అనేది కొంచెం నేను ఫాస్ట్గానే చేస్తాను కాబట్టి నాకు కుకింగ్ త్వరగానే ఈజీగానే అయిపోతుంది. చూసారు కదా, కట్ చేసేసాను. ఈలోపు క్యారెట్ ఫ్రైలోకి పోపును రెడీ చేసేసుకున్నాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కరివేపాకు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసిన తర్వాత క్యారెట్ ముక్కలను అయితే వేసేసుకొని దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. క్యారెట్ ఫ్రై ఎప్పుడు కొంచెం మీడియం సిమ్లో పెట్టి వేయించుకుంటే లోపల కూడా కుక్ అవుతుంది. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత కలపెడుతున్నాను. చాలామంది ఈ రోజుల్లో అయితే ఒక కర్రీయే వండుకోవడం చూస్తున్నాను, బట్ మా ఇంట్లో అట్లా కాదండి. 2 కర్రీస్ అయితే కంపల్సరీ ఉండాలి. అది ఎవరికే కాదు, మా బాబుకి నాకు ఉండాలి. మా హస్బెండ్ పాపం ఏది వండినా ఏం చేసినా ఏమీ అనరు, ఆయన ఒక్క కర్రీ అయినా చాలు. తను ఎట్లా అంటే ఓకే
చేసిన ఒక కర్రీ చేసినా చాలు అని ఒక దృష్టిలో ఉంటారు, బర్డెన్ పెట్టద్దు అన్నట్టు. కానీ నాకే మనసు ఎందుకో ఒప్పదు, ఎందుకులే 2 కర్రీస్ చేస్తే బెటర్గా ఉంటుంది కదా అని చెప్పేసి చూస్తున్నారు కదా. క్యారెట్ ఫ్రైలో అయితే కారం వేసేసి ఇంకొంచెం కలగబెట్టి మళ్ళీ కాసేపు లిడ్ పెట్టేసి ఉంచితే దాని తర్వాత క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఒక పక్కన కర్రీ కూడా కుక్ అవుతుంది కదండి. 2 కూడా సైమల్టేనియస్గా చేసుకుంటే కొంచెం టైం అనేది వేస్ట్ అవ్వదు. పాలు అయితే మరగబెట్టేశాను. మా హస్బెండ్ లంచ్ బాక్స్ అయితే చూస్తున్నారు కదా, ప్రిపేర్ చేసేసాను. తను అన్న టైంకే ప్రిపేర్ చేసేసి రెడీగా పెట్టేశాను. తనేమో లాగిన్ అయి కూర్చొని కాల్స్లో ఉన్నారు. మరి ఏం చేస్తాం, మన పని అయితే చేసేసుకోవాలి కదా. దాని తర్వాత ఎగ్స్ అయితే బాయిల్ చేసిన ఎగ్స్ కొంచెం కారము ఉప్పు వేసేసి అయితే తనకి ఇచ్చేస్తున్నాను. ఇచ్చేస్తే బెటర్గా ఉంటుంది. ఇంకా నా పని అయితే అయిపోయినట్టే. దాని తర్వాత మళ్ళీ కొంచెం మా బాబుని సమ్మర్ క్యాంప్ జాయిన్ చేశాను అన్నాను కదా, ఈలోపు తన కోసం అయితే రోజు ఇడ్లీ దోశ ఏం రోజు పెట్టను, బట్ కొంచెం గ్యాప్ ఇస్తాను. ఈ మధ్యలో ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాడి కోసమని. ఒక్క పచ్చిమిరపకాయ కొంచెం జీలకర్ర వేసాను. దాని తర్వాత చూస్తున్నారు కదా, ఓట్స్ అయితే చేస్తున్నాను. అది మసాలా ఓట్స్ అండి. యాక్చువల్లీ రోల్డ్ ఓట్స్ ట్రై చేశాను కానీ తను తినట్లేదు, కొంచెం వామిటింగ్ సెన్సేషన్లో వచ్చింది. మసాలా ఓట్స్ అయితే మంచిగా తింటున్నాడు. సరేలే ఒక్కసారే కదా అని చెప్పి మసాలా ఉన్నా సరే ప్రిఫర్ చేసి పెడుతున్నాను. చూస్తున్నారు కదా, మసాలా ఓట్స్ అయితే మంచిగా తింటాడు. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పాలు కూడా రెడీ చేశాను. ఓట్స్ విత్ మిల్క్ ఎంతో హెల్దీ అండి. చూస్తున్నారు కదా, వాడికి ఇచ్చేసాను, తాగుతున్నాడు. వాడిని ఇంకా మా హస్బెండ్కి కూడా బాక్స్ అయితే ఇచ్చేసి దాని తర్వాత మా బాబుని డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాను. బైక్లోనే డ్రాప్ చేస్తాను. వచ్చేసిన తర్వాత మా రిలేటివ్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళ కోసం అయితే అట్టు ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి అట్టండి. అనవసరంగా ఇవి స్టార్ట్ చేశాను అనుకున్నాను.